హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? ఈరోజు నేను పాలకూర, మెంతికూర, కొత్తిమీర అండి. నేను ఈ మూడు కలిపి మన పాలక్ పన్నీర్ ఎలా వండుతారో అలాగే అనమాట ఈ కూర అనమాట. పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. నేను క్యాలీఫ్లవర్ వేస్తున్నాను, లేకపోతే బంగాళదుంప వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ముందేమో పాలకూర 3 కట్టలు తీసుకున్నానండి. 3 కట్టలు, 2 కట్టలేమో చిన్నవండి మెంతికూర తీసుకున్నానండి. ఒక గుప్పుడు ఏమో ఇదండి కొత్తిమీర అండి కొంచెము. తర్వాత ఈ 3 శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి కుక్కర్లో వేసానండి. దీనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి. దీంట్లో కొంచెము ఇదండి కందిపప్పు అండి. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది పూరీ కవ్వు, చపాతీ కవ్వు అండి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి. దీంట్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇదనమాట. ఈ మెంతికూర వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది అన్ని విటమిన్స్ కూడా ఇది ఉంటుంది. దీని చాలా స్మెల్ ఉంటుందండి. ఇదిగోండి ఇలా రుబ్బీసాను అనమాట. ఇది నేను ఈ కుక్కర్లో వేసి ఉడకపెట్టానండి. 2 సిటీలు ఇవ్వాలండి. ఇవన్నిటికీ ఒక గుప్పుడు అనమాట కందిపప్పు వేయాలి. దాంట్లోనే ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు వేయాలండి. ఈ కొత్తిమీర మట్టుకు దీంట్లో వేయకూడదండి, తర్వాత రుబ్బినప్పుడు వేయాలన్నమాట. ఇలాగ వేసేసి ఇదిగోండి ఇలా ఉడకపెట్టాను. చల్లారిన తర్వాత ఇదిగోండి మనం పేస్ట్ లాగా మనం పాలకూర దీనికి ఎలాగ రుబ్బుకుంటామో అలాగ రుబ్బుకోవాలండి దీన్ని. ఇదిగోండి దీంట్లోనే కొంచెం మనం ఉడకపెట్టినప్పుడే కొంచెము పంచదార వేయండి, 1/2 స్పూన్. ఎందుకంటే ఆ గ్రీనిష్ ఉంటుంది. ఏ ఆకుకూరలకు అవ్వండి, ఏ గ్రీన్ బీన్స్ అవ్వండి, అలాంటి వాటికి కొంచెం పంచదార, చిటికెడు పంచదార వేస్తే ఆ గ్రీనిష్ పోదనమాట. విటమిన్స్ కూడా పోవన్నమాట. ఇదిగోండి నేను ఇప్పుడు పొయ్యి ముట్టించాను. ఇది కొంచెం నూనె వేసానండి. దీంట్లో మనం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుందండి. అసలు పాలకూర పన్నీర్కి అవి వేస్తాం కదండి. ఇదిగోండి నేను నెయ్యి వేస్తున్నాను, కొంచెం నూనె వేసానండి. ఇప్పుడేమో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇలాగా నేను నెయ్యి వేసాను కదా. ఇదిగోండి జీలకర్ర, ఆవాలండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని ఎల్లుల్లిపాయలండి. ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం అండి, కరివేపాకండి. ఇది కొంచెం అల్లం అండి, కరివేపాకండి. కరివేపాకు వేసాను కదా. ఇదిగోండి ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు అండి. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. నేను టమాటా దీంట్లో వేసుకోమండి, ఎందుకంటే పాలకూరలో టమాటా వేస్తే రాళ్ళు వస్తాయి కదండి. లేకపోతే టమాటా కొంతమంది వేసుకుంటారు, మేమైతే అసలు వేయమండి టమాటా. ఇదిగోండి ఇవి బాగా యాగాలండి. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా యాగాలండి, బాగా కలర్ రావాలండి. ఎల్లుల్లిపాయలు వేసాను, చిన్న చిన్న అల్లం ముక్కలు, కొంచెం ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క అండి, ఒక 10 రెబ్బలు ఎల్లుల్లిపాయలు అండి, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలండి. ఇది బాగా యాగాలన్నమాట. దీంట్లో కొంచెం ఇంగువ అండి, ఇంగువ కంపల్సరీ అండి. ఇంగు వేసాను కదా. ఇంగు వేసిన తర్వాత బాగా ఉల్లిపాయలు ఇవన్నీ బాగా యాగాలండి. ఇవంతాను మీరు కూడా చేస్తారా? మీరు పాలక్ పన్నీర్ అందరూ చేస్తారండి, మెంతికూర వేయరు. మెంతికూర వేస్తే చాలా టేస్ట్ అండి. మీరు ఒకసారి చేసి చూడండి. మీరు మనం పన్నీరే అవసరం లేదండి, బంగాళదుంప ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చండి, లేకపోతే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బ్రోకలీ వేసుకోవచ్చండి. వీటితోటి ఈ కాంబినేషన్ బాగుంటుందండి. క్యాలీఫ్లవర్ ఇది కూడా బాగుంటుందండి. కొంచెం పసుపు అండి. నేను కొంచెం పాలకూర ఉడకబెట్టినప్పుడే కొంచెం పసుపు వేసానండి. ఇదిగోండి కారం అండి, కొంచెం కారం. నేను ముందు రుబ్బినప్పుడు నేను 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుని, కొంచెం ఇది కారంగా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే చప్పదనం వచ్చేస్తుంది కదా. కొంచెం ఇదిగోండి 2 స్పూన్లు ఇది మసాలా కారం అండి. ధనియాల పౌడర్ అండి,
1 స్పూన్ ధనియాల పౌడర్ అండి. అది కొంచెం ఇదండి మా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, ఇది కలర్ రావడానికి. తర్వాత మనం తాలింపు పెడతాం కొంచెం లాస్ట్లో. ఇదిగోండి. తర్వాత కొంచెం మిరియాల పొడి అండి. హాఫ్ స్పూన్ మిరియాల పొడి అండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు వేగిపోయి అనుకోండి కొంచెము, ఎందుకంటే క్యాలీఫ్లవర్ వేస్తాం కదా కొంచెం. ఇదిగోండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ బాగా కడిగానండి. ఇది నేను 2-3 సార్లు ఇలా కోసుకొని మనం వేసుకోవాలండి. దీంట్లోనూ చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా వేసుకున్న వాళ్ళు తిన్న వాళ్ళు తినొచ్చండి. ఇప్పుడు అంత రాళ్ళు అంత స్టోన్స్ అందరికీ ఎక్కువ ఉంటున్నాయి కదా, అసలు టమాటా అందు గురించి నేను వేయనండి. అసలు మాకు ఆల్రెడీ స్టోన్ ఉంది, అందు గురించానండి. ఎవరికైనా కొంచెం పులుపు కావాలంటే ఇంత కొంచెము 1-2 వేసుకోవచ్చండి. అయితే దీంట్లో చింతపండు అది వేస్తే బాగోదండి, తెలుసు కదా అందరికీను. ఈ మెంతు కూరతోటే చాలా ఫ్లేవర్ వస్తుందండి ఇది. ఇప్పుడు దీనికి కొంచెం ఉప్పు వేసాను కదండి ఇందాక, దీనికి తగ్గ ఉప్పు వేయాలండి కొంచెం. ఇది బాగా వేగాలండి. క్యాలీఫ్లవర్ బాగా అయితే పచ్చివాసన పోయిన వరకు వేగాలండి ఇది. దీంట్లో కొంచెం వాటర్ అండి, కొంచెము, ఎందుకంటే ఇది మాడు వాసన రాకుండాను కొంచెం మసాలాలన్నీ బాగా ఇదవ్వాలి. ఎందుకంటే మెంతికూర ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఇక్కడ పంజాబీస్ అలాగే తింటారండి. సాగ్ అని ఒక ఇది అండి, మన ఆవాలు ఆకు ఉంటుంది కదా, అది మెంతికూర పాలకూర 3 ఉడకబెట్టేసి వాళ్ళు 10 రోజులు ఉంచుకుంటారండి. ఉడకబెట్టేసి అది ఉంచుతారండి. తర్వాత కొంచెం తీసుకొని రుబ్బుకొని పప్పు గుత్తుతో రుబ్బి వాళ్ళు తాలింపు పెట్టుకుంటారండి. ఎల్లుల్లిపాయ వీటితోటనండి, ఈ మసాలాలు అన్నిటితోటి. అది చాలా ఫేమస్ పంజాబ్లో. ఇలా పాలక్ పన్నీర్ చేసుకుంటాము, వీళ్ళకి కూడా వేసుకోవచ్చండి. ఇది క్యాలీఫ్లవర్ కూడా బాగుంటుంది, బంగాళదుంప కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మిల్ మేకర్ కూడా వేసుకుంటారండి, అది కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఇది బాగా ఏగుతుంది కదా, ఏగిన తర్వాత కొంచెం గరం మసాలా అండి. అల్లం వెల్లుల్లిపాయ వేయలేదండి నేను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయాలండి, ఇందాక నేను మర్చిపోయాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలండి. నేను ఇందాక ఇది వాటరు వేసినప్పుడు ఇది అయిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయాలండి. ఇవంతా బాగా వేగాలండి. ఇది బాగా సగం ఉడికిపోవాలండి. ఇది క్యాలీఫ్లవర్ ఇలాగంటే ఉడికిపోతుందండి. ఇది బాగా వేగాలన్నమాట, పచ్చి వాసన రాకుండా ఈ మసాలా అంతా నూనెలో తేలినట్టు. తర్వాత గరం మసాలా అండి. ఇదిగోండి హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇది బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే దీంట్లో టేస్ట్ బాగుంటుందండి. దీని పైన కూడా ఉడికిన తర్వాత మనం బటర్ వేసుకోవచ్చు.
కొంచెం పైన క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. ఇది సింపుల్గా నేను చేస్తున్నాను. ఏదైనా ఫంక్షన్ అది ఉంటే అలాగే ఒక్కొక్కసారి అలాగే చేసుకుంటామండి. ఇప్పుడు అవి నెయ్యి వేసానండి నేను. నెయ్యి కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మెంతికూర వేస్తే దీంట్లో ఏ విటమిన్ ఉంది, సి విటమిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ కాల్షియం ఉంది, అన్నీ ఉన్నాయి కదండి దీంట్లోనూ. అందరికీ తెలిసిందే పాలకూరలు ఏవేవి ఉన్నాయనేసి. ఇది చాలా మంచిది హెల్త్కి. అసలు పిల్లలకి చాలా మంచిది. రొట్టెతోటి కానీ పరోటాతో కానీ పూరితోటి కానీ చాలా బాగుంటుందండి ఇది. అసలు ఈ కూర చూడండి ఇలాగ వేగింది కదా. ఇప్పుడు సాల్ట్ అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు దీన్నేమో నేను రుబ్బినప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసానండి. పిల్లలకి అన్ని దాంట్లో వెళ్తాయి కదా, వేరే వేస్తే తీసి పడేస్తారు, ఆ విటమిన్స్ వెళ్ళవు కదా, అందు గురించానండి. నేను కొత్తిమీర దాంట్లో ఉడకపెట్టలేదండి. పాలకూర అది ఉడికిన తర్వాత అప్పుడు రుబ్బినప్పుడు దీంట్లో మిక్సీలు వేసానండి. ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా చూస్తేనే ఇదిగోండి. ఇప్పుడు ఈ పాలకూరని దీంట్లో వేసేయాలండి. మనం ఉడకపెట్టుకున్నాం కదండి నీళ్ళు, దీన్ని బాగా కలపాలన్నమాట. చూసారు ఎంత గ్రీనిష్గా. పంచదార వేస్తే ఏంటంటే గ్రీనిష్గా ఉంటుందండి. ఆ గ్రీనిష్ పోదండి, ఆ విటమిన్స్ పోవన్నమాట. ఇదిగోండి పాలక్ పన్నీర్ లాగే ఉంటుందండి. ఈ క్యాలీఫ్లవర్ వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఇదిగోండి ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి, అవి కూడా పడకూడదండి. మనం ఆఖరిని మిక్సీని కొంచెం కడుగుతాం కదా, ఆ నీళ్ళు కొంచెం వేసలు కొంచెం పల్చగా కావాల్సిన వాళ్ళు పల్చగా పెట్టుకోవచ్చు. కొంచెం తిక్కుగా అంటే మరీ పల్చగా పెట్టుకోకూడదు, మరీ తిక్కుగా పెట్టుకోకూడదండి. కొంచెం ఉడకాలి కదండి, బాగా ఉడకాలన్నమాట ఇది. నేను ఇది ఉడకాలి కాబట్టి కొంచెం దగ్గరికి అవుతుందండి. బాగా ఉడికితేనే దాని స్మెల్ అదంతా కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి. 2-3 రోజులైనా కూడా పాడవదండి. అసలు మనము కార్తీక మాసంలో ఉల్లిపాయ తిన్న రోజుల్లో కూడా ఇది చేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేయము అంతేని, తక్కినవన్నీ వేయొచ్చండి. దీంట్లో బంగాళదుంప వేసుకుంటే అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఆకుకూరలకి ఎల్లుల్లిపాయలు ఉండాలండి. అలా కూడా చేసుకోవచ్చు, తిన్న వాళ్ళంతా అలాగా చేసుకోవచ్చండి. ఉల్లిపాయ తిన్న రోజు ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ అండి. ఇది సిమ్లోనే కొంచెం ఉడకాలండి. ఇది ఎందుకంటే ఉడికి ఇలా తుల్లుతుంది కదండి, ఇది అందు గురించి అనేసి ఇలాగండి మూత పెట్టేయాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత దగ్గర అయిన తర్వాత మనం కొంచెం పైన మళ్ళీ కొంచెం మనం తాలింపు వేసుకోన్న వాళ్ళు కొంచెం దీనికి తాలింపు వేసుకోవచ్చండి. కాశ్మీరీ చిల్లీ, కొంచెం జీలకర్ర అది వేసుకొని, కొంచెం ఇంగు వేసుకొని తాలింపు వేసుకోవచ్చండి. కొంచెం క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చండి. మీరు ఎలా చేస్తారో మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. ఇది నా విధానం అన్నమాట. ఇది కందిపప్పు ఎందుకంటే థిక్నెస్ వస్తుందండి, ఇది కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. అందుకే నేను కందిపప్పు వేస్తాను. కొంచెం
ఆ ఉడికిన తర్వాత మెత్తగా ఉంటుంది. అక్కడే లేకపోతే మనం ఇది ఉంటుంది కదండి, మన మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి, అది కలిపి వేసుకోవచ్చు అండి. అది కూడా నేను వేస్తాను. అది లేదు, నేను ఆడించలేదు, అయిపోయిందండి. నేను రొట్టెలు దాంట్లో వేసాను. లేకపోతే మేము అది వేస్తామండి మేము. లేకపోతే ఇలా కందిపప్పు అది లేని వాళ్ళు, అది అందరి దగ్గర ఉండదు కదా, ఇలాగ కందిపప్పు ఒక పిడికిడి వేయాలన్నమాట. పాలకూర ఉడకపెట్టినప్పుడు ఈ కందిపప్పును కూడా వేసేయాలి. వేసిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా స్మెల్ కూడా చాలా ఇదిగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి అసలు కూర. ఇదిగోండి ఇలాగా కొంచెం మనకి ఎంత దగ్గర కావాలంటే అంత అండి. మరీ థిక్గా అయినా కూడా బాగోదండి. కొంచెం అది దగ్గరికి అయిపోద్ది కదా ఉడికిన తర్వాత, మనం చల్లారిన తర్వాత చాలా థిక్గా అయిపోద్దండి. నెయ్యి వేస్తాం కాబట్టి మనం కొంచెం దీంట్లో పచ్చిమిరపకాయలు అవన్నీ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చప్పతనం వచ్చేస్తుంది కదా, అన్నంతో చప్పగా బాగోదు. అందు గురించి మనం పాలకూర ఉడకబెట్టినప్పుడే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, రుబ్బినప్పుడేని. అంతేనండి. అంతేనండి, పాలకూర క్యాలీఫ్లవర్ అండి ఇది, మెంతికూరను. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా విధానం. మీరు ఎలా చేసుకుంటారో మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. నా దీంట్లో నేను చేశాను. ఇది చాలా బాగుంటుందండి. ఇది మెంతికూర అన్నిటికీ విటమిన్ కదా, ఇప్పుడు చలికాలంలో దొరుకుతుంది కాబట్టి ఇది చేసుకోవచ్చండి. ఈ కూర మనం మెంతికూర ఆలు ఫ్రై చేస్తాం, మెంతికూర పప్పు వండుకుంటాము. దీంట్లో పాలకూరలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.